అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో క్రీడా సౌరభం. రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో విజేతలను అభినందించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. ఎకో టూరిజంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కన్ను, ముక్కు, చెవి, ఓరల్ హెల్త్, ట్రామా కేర్ తదితర అత్యవసర సేవలు మరింత విస్తృతం చేశామన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవనరాణి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మన రాష్ట్రంలో పళ్ళు, కూరగాయలు 24.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉద్యానవన పంటలు 46 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని అన్నారు. ఆయిల్ పామ్ సాగులోను ఉత్పత్తిలోను దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని అన్నారు. 2019 నుంచి 24 వరకు ఈ ఉద్యానవన పంటలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్ స్ప్రింక్లర్ అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో 2.9 లక్షల హెక్టార్లలో సూక్ష్మ పరికరాలు అందించారు అధ్యక్ష. అందించారు, కానీ దానికి కూడా మొన్నే చెప్పాను, మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా 1167 కోట్లు బకాయిలు పెట్టిస్తే మేము వచ్చిన తర్వాత కంపెనీస్ వాళ్ళందరికీ పిలిస్తే మీరు ఇది ప్రారంభించండి అంటే మాకు డబ్బులు బాకీ ఉంది, మేము రామని చెప్తే ఆర్థికంగా చాలా సమస్యలున్నా 450 కోట్లు ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించాం అధ్యక్ష. కేవలం 8 మాసాల్లోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో 2.9 లక్షల హెక్టార్లలో ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇస్తే నేను ఈ 8 మాసాల్లో 1,00,000 హెక్టార్లలో డ్రిప్ స్ప్రింక్లర్ ఇచ్చాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు అధ్యక్ష, 24-25లో అన్ని జిల్లాల్లో ఈ పరికరాల మీద 5 ఎకరాల్లోపు రైతుకి 90% రాయితీతో అందించాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతుకి 70% రాయితీతో అందించాం. మిగిలినటువంటి జిల్లాల్లో 5 నుంచి 12.5 ఎకరాల రైతుకి 50% సబ్సిడీతో ఈ పరికరాలన్నీ అందించాం అధ్యక్ష. ఇది చేసిన తర్వాత మళ్ళీ చాలా మంది రైతుల నుంచి రిక్వెస్ట్లన్నీ కూడా మాకు వచ్చాయి. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ జీవోను కూడా సవరించి ఈ సంవత్సరం అధ్యక్ష 2025-26 సంవత్సరానికి సబ్సిడీ పెంచాం అధ్యక్ష. ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైనా డ్రిప్ స్ప్రింక్లర్ పెట్టుకుంటే 100% సబ్సిడీతో ఇది అందించాలని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష. ఒక ప్రభుత్వం పరిపాలన బాగా అందిస్తోందంటే దానికి ముఖ్యమైన సూచిక ప్రజల సంతోషమేనని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవి అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలన బాగా అందిస్తున్నామంటే దానికి ముఖ్యమైన ఇండెక్స్ సిటిజన్స్ హ్యాపీనెస్. మన ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారన్న హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ప్రభుత్వానికి చాలా ముఖ్యం అధ్యక్ష. దానికి తగ్గట్టుగానే ఈరోజు డిజిటల్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా అవినీతి రహితంగా ఈ గవర్నెన్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నదే దీని ప్రధాన లక్ష్యంగా చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. మొన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అప్పుడు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం రైతులకి ఆ సేవలను అందుబాటులోకి ఇచ్చాం. దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు కూడా. చాలా మంది చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోగలిగారు, ఎంత తీసుకెళ్తున్నారు, ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నారు అవన్నీ కూడా దాంట్లో చెప్పగలిగారు. ఖచ్చితంగా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్నది. కానీ కొన్ని విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, డేటా సెక్యూరిటీ. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని ప్రత్యేక దృష్టితో
ప్రభుత్వం చూస్తున్నదనే నేను దాన్ని భావిస్తున్నాను. రెండవది ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కేరళ వంటి దేశాల్లో ఈ గవర్నెన్స్ చాలా ఫుల్లీ డిజిటల్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ లిటరేట్స్ ఎక్కువ, కానీ మనకి ఇల్లిటరేట్స్ ఎక్కువ. సో ఇది ఎవ్రీ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలి అంటే, ఎందుకంటే రోజు మనకు వచ్చేవి శాసనసభ్యులందరూ కూడా మీరందరికీ రోజు వచ్చే ఇవే గ్రీవెన్సెస్. క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేశానమ్మా, 6 నెలల తర్వాత రిజెక్ట్ అయింది. ఎందుకు? జూడో పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లిమర్ల కేజీబీవీకి చెందిన విద్యార్థినులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ తమ ఛాంబర్లో ఈరోజు అభినందించారు. ఈ నెల 9న స్థానిక విజయ్ స్టేడియంలో జూడో ఎంపికలు జరిగాయి. ఈ పోటీల్లో నెల్లిమర్ల కేజీబీవీకి చెందిన 8 మంది విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు 15, 16 తేదీల్లో విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. వీరిలో జిల్లాకు చెందిన వై అనుష 52 కిలోల విభాగంలో 2వ స్థానంలో, పి జ్యోత్స్నారాణి తృతీయ స్థానంలో నిలిచారు. బి భార్గవి 63 కిలోల విభాగంలో 2వ స్థానంలో నిలిచారు. 70 కిలోల విభాగంలో పి సత్య కూడా ద్వితీయ స్థానంలో నిలిచారు. వై అనుష జాతీయ పోటీలకు సైతం ఎంపికయ్యారు. వీరిని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అభినందించి మరిన్ని విజయాలను సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు, ఏపీసీ డాక్టర్ ఏ రామారావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు ఏంటంటే విద్యార్థులు ఏంటంటే వాళ్ళకి ఆత్మాభిమానం పెరగడానికి, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి, అలాగే వాళ్ళకి ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, అలాగే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా పనికొస్తుందండి ఇది. అలాగే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మిగతా అన్ని స్కూళ్ళు కూడా ఎక్స్టెండ్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఈ సందర్భంగా మరి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ విధంగా తయారు చేసేందుకు ఆ సంస్థ ప్రిన్సిపాల్ మేడం గారికి, అలాగే ద కన్సల్టెంట్ జీసీడీఓ గారికి, అలాగే సర్వశిక్ష అభియాన్ ఏపీసీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానండి. అలా జిల్లా తరపున ఇదంతా కూడా కారణం ఏంటంటే మన జిల్లా గౌరవ కలెక్టర్గా, మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గారి తాలూకా ఆధ్వర్యంలో మా కేజీబీవీలన్నీ కూడా చక్కగా గవర్నమెంట్ ఏ గైడ్లైన్స్ అయితే ఇస్తుందో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ చక్కగా పనికొస్తున్నాయండి. అలాగే డిఫరెంట్ ఈ మధ్య ఏంటంటే అండర్ 14 అండ్ అండర్ 17 గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లా నుండి 51 స్టూడెంట్స్ నేషనల్ లెవెల్కి డిఫరెంట్ ఐటమ్స్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. వాళ్ళకి ఏంటంటే 3% హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ 3% రిజర్వేషన్ కూడా ఇది కల్పించడానికి అవకాశం ఉంటుందండి. రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేశారు ఛాంపియన్షిప్స్ కోసం. మన విజయవాడలో 15వ తేదీన జరిగింది. మన నెల్లిమర్ల కేజీబీవీ నుంచి 8 మంది విద్యార్థులను తయారు చేసి పంపించడం జరిగింది. అందులో మనకి 52 కేజీల కేటగిరీ, 63 కేజీల కేటగిరీ, 70 కేజీల కేటగిరీ నుంచి 3 విద్యార్థులు సిల్వర్ వచ్చిందండి. అందులో అదే కేటగిరీ నుంచి ఒక విద్యార్థికి అయితే మనకు బ్రాంజ్ కూడా వచ్చింది. ఈ 4గురిలో సెకండ్ వచ్చినటువంటి కేటగిరీ అంటే ఆ విద్యార్థి యొక్క పొటెన్షియాలిటీ బట్టి నేషనల్కి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. త్వరలో ఆ నేషనల్స్ అనేవి డెహ్రాడూన్లో జరుగుతాయండి. అంటే ఇప్పుడు కేజీబీవీ స్కూల్ నుంచి రావడం అనేది ఒక గర్వకారణం. 1,00,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కేజీబీవీ. అందులో నెల్లిమర్లలో 250 వరకు చదువుతున్నారు. అందులో 8 మందికి రావడం అనేది మన జిల్లాకే గర్వకారణం. ఇదే కాకుండా ఇదే స్కూల్ నుంచి మన జనవరి 16వ తేదీన టెన్నిస్, వాలీబాల్ అనేటువంటి ఆటలో వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. ఆ ఛాంపియన్స్ అయినటువంటి వాళ్ళు మే 1కి ఒరిస్సాలో నేషనల్స్ ఆడతారు. అంటే అందులో కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రతిభ కనబరుస్తారు. నేషనల్స్కి వెళ్ళామంటే ఆల్రెడీ రన్నర్స్ అవుతున్నట్టే మనం. సో విన్నర్స్ అవడానికి కూడా ఛాన్స్ ఉన్నది. ఈ విధంగా తయారు చేసినందుకు అక్కడ ఫిజికల్ డైరెక్టర్ గారిని, ఆఫ్కోర్స్ అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, జీసీడీఓ గారు, ఇదంతా కూడా ఒక యూనిట్ వర్క్గా చేయడం, మన డిఓ గారు కూడా మంచి సలహాలు ఇవ్వడం, ఇలా కలెక్టర్ గారు ఆధారంలో కూడా కరెక్ట్గా జరగడం, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కేజీబీ స్కూల్స్ నుంచి వచ్చినందుకు ప్రత్యేకంగా సమగ్ర శిక్షకు సంబంధించి నేను ఇంకా ఆనందం పొందుతున్నానండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవనరాణి ఈరోజు కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ ఎక్స్పాన్షన్ గురించి వివరించారు. ప్రాథమిక చికిత్సతో పాటు ఐ కేర్ మరియు ఈఎన్టీ సేవలు, ఓరల్ హెల్త్, అత్యవసర మరియు ట్రామా కేర్ సేవలు, మెంటల్ హెల్త్, న్యూరాలజికల్ రీజన్స్ తదితర సేవల పట్ల అవగాహన అవసరమని అన్నారు. పై సేవలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు విస్తరింపచేసినట్లు చెప్పారు. మనకి
ఫస్ట్ ఎయిడ్తో పాటు మనం అన్నీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్సే, అంతే కదా. ఫస్ట్ ఎయిడ్ ప్రైమరీ హెల్త్తో పాటు ఎక్స్పాండెడ్ అంటే స్పెసిఫిక్గా మనం ఒక్కొక్క బ్రాంచ్ మీద మనకి ఒక చిన్నపాటి గ్రిప్ కావాలనే నేపథ్యంలో ఐ కేర్ ఏంటి, ఈఎన్టీ సర్వీసెస్ ఏంటి, అదేవిధంగా ఓరల్ హెల్త్, అదేవిధంగా ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్, ఇవన్నీ కూడా, తర్వాత మెంటల్ హెల్త్, న్యూరలాజికల్ రీజన్స్ అండ్ ప్యాలియేటివ్ కేర్ ఆల్సో, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మీకు వీటి మీద చిన్న అవగాహన కల్పించి దీనికి సంబంధించిన సర్వీసెస్ కూడా పిహెచ్సి లెవెల్లో ప్రైమరీ సర్వీస్తో పాటు ఇవి కూడా మీరు మీ పబ్లిక్కి అందించాలని చెప్పే నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి ఈ ట్రైనింగ్ని మీకు ఇమ్మని చెప్పడం జరిగింది. అందుకని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, తర్వాత అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇండికేటర్స్ అన్నీ ఆల్రెడీ యూ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ ఇన్ యువర్ పిహెచ్సిస్. ఓరల్ హెల్త్ చూడలేదా? చూస్తున్నారు కదా. ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ లేరా మీకు? ఆప్థల్ చూస్తున్నారు కదా. ఇంకా ఈఎన్టీ సర్వీసెస్, అదేవిధంగా ప్యాలియేటివ్ కేర్, ఇంకా క్యాన్సర్స్, మొత్తం మన ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా మనం చేపెట్టున్నాం. ప్రైమరీకి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఒక చిన్నపాటి అవగాహన అనేది మీ అందరికీ కూడా ఉంది. కానీ ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్స్ని వికలాంగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశయ్య ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ పరిస్థితులను అనుగుణంలో విభిన్న ప్రతిభావంతులకు, వికలాంగులకు, హిజ్రాలకు, వయోవృద్ధులకు అందవలసిన సేవలను సత్వరమే అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుండి విభిన్న ప్రతిభావంతులకు రావాల్సిన పథకాలు ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన తెప్పిస్తామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి రావడం జరిగింది. కొత్తగా ఇక్కడ విజయనగరం సహాయ సంచాలకులు 7 సహాయ సంచాలకులు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అందరికీ విభిన్న ప్రతిభావంతులకి, అలాగే ఇతరులు మరియు వయోవృద్ధులకి అందాల్సినటువంటి సేవలని సత్వర అందించేందుకు, అలాగే వారికి ఇంకేమైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ రావాల్సినటువంటి పథకాలు ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన తెప్పించి వారికి అందించేందుకు మరి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మనకి ఉన్నటువంటి వీటిని చూసుకున్నట్టయితే మనకి మా డిపార్ట్మెంట్ ద్వారా మరి డిజేబుల్డ్ వారికి సంబంధించిన మరి వికలాంగులకు కానీ, మరి మూగ చెవిటి వారికి కానీ, అలాగే ఎవరైనా కానీ హిజ్రాలకు కానీ, అలాగే వయోవృద్ధులకు వీటన్నిటికి సంబంధించి మరి మా డిపార్ట్మెంట్ నుంచి ల్యాప్టాప్స్, అలాగే టచ్ ఫోన్లు, ట్రైసైకిల్స్, అలాగే వీల్ చైర్సు, తర్వాత మూగ చెవిటి మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. మీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్లై చేసుకోండి. ఆ తర్వాత అందరికీ పథకాలు అందించేందుకు సత్వరంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాభదాయకమైన సంస్థగా నిలకడగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. ఆయన ఈరోజు విజయనగరంలో పర్యటించి మీడియాతో మాట్లాడుతూ యూకలిప్టస్ మొక్కలు పెద్ద విస్తీర్ణంలో వేయనున్నామని, కాఫీ ప్లాంటేషన్ 3000 ఎకరాల్లో ఉందని అన్నారు. ఎర్రచందనం వేలం వేసే బాధ్యత ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ఎకో టూరిజంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు చెప్పారు. అరకు, అనంతగిరి ప్రాంతాలలోనూ, సముద్ర తీర ప్రాంతాలలోనూ ఎకో టూరిజం అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా చేస్తామన్నారు. కార్పొరేషన్ అనేది ప్రధానంగా మనకి ఏదైతే యూకలిప్టస్ ఉందో యూకలిప్టస్ ప్లాంటేషన్ పెద్ద విస్తీర్ణంలోని వేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి కాఫీ ప్లాంటేషన్ కూడా ఒక 2-3 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఉంది. అలాగే మరి ఎర్రచందనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో
దానికి సంబంధించి ఆక్షన్ వేసినప్పుడు ఆక్షన్ ద్వారా ఏదైతే అమ్ముడు చేయటం జరుగుతుందో ఆ బాధ్యత ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటుంది. సేల్ ఏదైతే సేల్ చేయాలో అది ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటుంది. తద్వారా మంచి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని విషయం తెలియజేస్తున్నాను. అంగంగా ఏదైతే ఫారెస్ట్ ఏరియా అంతా పోయే పరిస్థితి ఉందో దానికి సంబంధించి పోలీసుకి ఎంత పవర్ ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి కూడా అంతే పవర్ ఉంటే సక్రమంగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా దృష్టి సాధించడం జరుగుతుంది. సంబంధించిన మంత్రి మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా ఈ మార్పులు చేర్పులు చేయటంలోని వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి తద్వారా మంచి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయటం జరుగుతుందని మీకు మనవి చేస్తాను. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో ప్రభుత్వం తారక రామతీర్థ సాగర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1200 ఎకరాల భూమిని 2013లో ఎకరానికి 1.50 లక్షల చొప్పున ప్రభుత్వానికి ఇచ్చినట్లు సారిపల్లి గ్రామం జనసేన అధ్యక్షులు మచ్చి రామారావు చెప్పారు. ప్రస్తుతం 15 ఎకరాల 41 సెంట్ల భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారని అన్నారు. భూములు ఇస్తామని చెప్తున్నా నిర్వాసితులకు రావాల్సిన సొమ్మును ప్రభుత్వం కోర్టుకు కట్టివేసిందని అన్నారు. ఆ భూమిపై గల చెట్లను తొలగించేందుకు ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని, దాన్ని నిరోధించేందుకు కలెక్టర్కు విజ్ఞప్తి చేయనున్నామని అన్నారు. సాగర్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణంలో భాగంగా సారిపల్లి గ్రామం నుంచి మేము 1200 ఎకరాల భూమిని 2013లో అతి తక్కువ రేటుకి ₹1,50,000 ఎకరం చొప్పున మేమంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మద్దతుగా మేమందరం కూడా మద్దతు తెలిపి భూమిని అంతా కోల్పోయాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలా తక్కువ భూమి ఉంది. ప్రస్తుతం ఏంటంటే మా దగ్గర నుంచి 15 ఎకరాల 41 సెంట్ల భూమి ప్రస్తుతం మళ్ళీ కూడా మా దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి మాకు ఇవ్వాల్సిన ఆ భూమికి సంబంధించిన డబ్బులు మాకు ఇవ్వకన్నా మేము ఇస్తామని భూమి అంతా ఇచ్చేస్తామని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ప్రభుత్వం వారు మా మీద దౌర్జన్యంగా మా డబ్బులు కోర్టులో కట్టేసి ప్రస్తుతం ఆ భూమి మీద ఉన్న చెట్లు కూడా తొలగించుకోవడానికి కోసం యాక్షన్ రేపు 19వ తేదీన కండక్ట్ చేయడానికి ప్రభుత్వం ఫోర్స్గా ప్రయత్నం చేస్తుంది. దాన్ని నిరోధించే పనిలో భాగంగా మేమందరం కలెక్టర్ గారికి మెమరాండం ఇద్దామని చెప్పి వచ్చాం. ప్రస్తుతం అయితే కలెక్టర్ గారు ప్రస్తుతం మీటింగ్లో ఉన్నారు. సాయంత్రం 4:30 గంటలకు రమ్మని చెప్పారు కాబట్టి మళ్ళీ ఆయన గురించి నిరీక్షిస్తున్నాం. ఇక్కడ మేమేంటంటే మా డబ్బులు మాకు ఇచ్చేస్తే ఆ చెట్లు మాకు ఉంచినా పర్వాలేదు, లేదంటే మా డబ్బులు మాకు ఇచ్చిన తర్వాత ఆ చెట్లు తొలగించినా మాకు అభ్యంతరం లేదు. పట్టణంలో నివాసం ఉన్న చోట జీవో నెంబర్ 30 ప్రకారం రెగ్యులర్ చేయాలని, ఇల్లు లేని పేదలకు 2 సెంట్ల భూమి ఇచ్చి 5 లక్షలు మంజూరు చేయాలని, టిడ్కో ఇల్లు అప్పచెప్పాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు హెచ్చరించారు. ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా ఈరోజు కోట నుండి మహాప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తక్షణమే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 10 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్రలు ఊరూరు వాడవాడ వీధి వీధికి తిరగడం జరిగింది. వాళ్ళలో ప్రధానమైనటువంటి ఇళ్ల స్థలాల సమస్య మా దృష్టికి వచ్చింది. దాని ప్రకారంగా పేదలందరికీ 2 సెంట్ల భూమి ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పి, అలాగే నివాసం ఉన్న చోటే 150 గజాలు ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 30 ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ప్రజలందరితో ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా కోట దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీగా వెళ్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ఈరోజు పట్టణంలో రామకృష్ణ గారు
ఎల్పిజి నగరు, గురజాడ నగరు, వినాయక నగరు, పూల్బాగ్లో ఉన్న పీజీ కాలేజ్ ఎదురుగా పేదవాళ్ళు, బొంగ వీధి, గంజిపేట, అలాగే పక్కనే ఉన్నటువంటి జొన్నగుడ్డి అనేక మంది తరతరాలుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ఎవరికి కనీసం పట్టాలు లేవు, రెగ్యులరైజ్ చేయలేదు. ఈ ప్రభుత్వమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని న్యాయం చేయాలని వాళ్ళందరికీ 150 గజాల వరకు ఉచితంగా రెగ్యులరైజ్ చేసి ఇవ్వాలని, ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్ల భూమి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి గుడిలో ఈరోజు అమ్మవారిని పువ్వులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఉదయం వేకువజామున నుంచి అమ్మవారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్ల యజుర్వేదం వేద పండితులు నాగేంద్ర శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. ప్రతి మంగళవారం అమ్మవారిని విశేషంగా అలంకరణ చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ పైడమాంబాయే నమో నమః. ఈరోజు చాలా విశేషమైన దినం. మంగళవారం, 3వ మంగళవారం మన అమ్మవారి టెంపుల్లో చండీ హోమం ప్రతి నెలలో 3వ మంగళవారం నాడు చేస్తూ ఉంటారు. అలాగే భక్తుల కోరిక మేరకు అమ్మవారికి ప్రతిరోజు అలంకరణ చేస్తుంటారు. అలాగే మంగళవారం నాడు విశేషమైన పూల అలంకరణ చేస్తూ ఉంటారు పుష్పాలతోటి. అలాగే అమ్మవారిని ఈరోజు నాగ కిషోర్ గారనే ఒక భక్తుడు అమ్మవారికి విశేషమైన పూలతో అలంకరణ చేసి ఉన్నారు. అలాగే ఈరోజు చండీ హోమంలో కూడా పాల్గొన్నారు. నరఘోష కానీ, శత్రుదోషం కానీ, గ్రహదోష కానీ ఏవైనా ఉన్నా సరే ఇవన్నీ తొలగిపోవడానికి చండీ హోమం చేసుకుంటూ ఉంటారు. చండీ హోమం చేసుకోవడం వల్ల సర్వకార్యాలు, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంటుంది. ప్రత్యేకంగా ప్రతి మంగళవారం, ప్రతి నెలలో 3వ మంగళవారం నాడు చేసుకోవడం చాలా విశేషం. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ప్రీతమైన రోజు కాబట్టి ప్రతి పౌర్ణమికి కూడా చేసుకోవడం విశేషము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 30 ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలంలో 15/10/2019 నాటికి గృహంలో నిర్మించుకున్న వాటికి క్రమబద్ధీకరణ చేయుటకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన కలెక్టరేట్లోని తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలంలో ఆర్సీసీ లేదా అబ్జస్టాస్ పైకప్పులతో ఇటుక గోడల నిర్మాణం మాత్రమే పరిగణించబడతాయన్నారు. లబ్ధిదారుని కుటుంబం లేదా కుటుంబంలోని ఏ సభ్యునికైనా ఏపీలో సొంత ఇంటి స్థలం ఉండకూడదన్నారు. లబ్ధిదారుని కుటుంబం లేదా కుటుంబంలోని ఏ సభ్యునికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం మునుపటి ఏ హౌసింగ్ స్కీమ్ కవర్ చేయబడి ఉండకూడదని అన్నారు. కుటుంబంలోని మహిళా సభ్యురాలు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులని చెప్పారు. ప్రభుత్వం వారు జిఓఎంఎస్ నెంబర్ 30 ద్వారా లబ్ధిదారులు అంటే గతంలో ఈ జియోలు ఇచ్చినప్పటికి కూడా ఎవరైతే అభ్యంతరకరం లేని అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో గృహాలు నిర్మించుకొని అంటే ఆర్సీసీ షెడ్ కానీ పర్మనెంట్ హౌస్ లాగా అలా కట్టుకొని ఉన్నారో వారికి రెగ్యులరైజ్ చేయడానికి జిఓఎంఎస్ 30 ద్వారా స్కీమ్ని విడుదల చేశారు. ఇది ఎవరికి అంటే 15/10/2019 నాటికి ఎవరైతే ఈ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఆర్సీసీ లేదా ఆస్బెస్టాస్ రేకులు లేదు పర్మనెంట్ స్ట్రక్చర్తో ఉన్నారు వీళ్ళు అర్హులవుతారు. దీనికి వీరికి అంటే షెడ్యూల్ ఇచ్చారు. దీంట్లో 150 గజాల వరకు 150 స్క్వేర్ యార్డ్స్ వరకు బిలో పావర్టీ లైన్ వాళ్ళకైతే వీళ్ళకి ఫ్రీగా ఇస్తారు, డిఫార్మ్ పట్టా ఇస్తారు. అది గ్రామీణంలో నెలకు 10,000, పట్టణాల్లో అయితే నెలకు 12,000 ఆదాయం ఉంది. మిగతా సందర్భంలో 151 నుంచి 300 వరకు, అదేవిధంగా 151 నుంచి 300 వరకు, 300 నుంచి 450, 301 నుంచి 450 ఆ విధంగా ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంది సమాచారం. ముందుగా ప్రజలు గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ వారి అప్లికేషన్ నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న సందర్భంలో వారి అన్నీ కూడా విఆర్ఓ, తహసీల్దార్ వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేశాక డివిజన్ లెవెల్ కమిటీలో వీటిని అప్రూవ్ చేస్తారు. ఆ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ మీద ఏదైనా అప్పీల్ ఉంటే జేసీ దగ్గర వేసుకోవచ్చు. అయితే దరఖాస్తు వీళ్ళు జత చేయవలసినవి ఇంపార్టెంట్. అంటే 15/10/2019కి
వారు ఆ భూమి ఆక్రమణలో ఉండి గృహం నిర్మించుకున్నట్టుగా చూపించే ఆధారాలు ఏమేమి ఉండాలి అంటే రిజిస్టర్ డాక్యుమెంటు, రెండోది ఆస్తి పన్ను రసీదు, మూడోది విద్యుత్ బిల్లు, 4 నీటి పన్ను బిల్లు, లేదు భూమి మీద ఇంకేదైనా వాళ్ళకి దగ్గర ఆధారం ఉంటే ఆధారం. ఈ ఆధారాలతో దరఖాస్తుని గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుంటే ఇది విచారణ చేసి వారికి పట్టా ఇవ్వడం జరుగుతుంది. 1 టైం ఇస్తారు, మహిళ పేరు మీద ఈ పట్టా ఇస్తారు. వివరాలన్నీ కూడా సంబంధిత కార్యాలయంలో ఉన్నాయి, మన గ్రామ సచివాలయంలో కూడా ఉంది. యువత ఉద్యోగ అవకాశాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తోందని, ఈ జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి కల్పన కార్యాలయం అధికారి అరుణ సూచించారు. నగరంలోని కోటలో గల ఎంఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఫోర్త్ క్యాంపస్లో 26 ప్రైవేట్ కంపెనీలతో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు. జాబ్ మేళాకు వచ్చిన వారు, ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్లేస్మెంట్ దూరంగా ఉందని, ఉద్యోగాలకు వెళ్లడం లేదని అన్నారు. వారు స్కిల్ డెవలప్మెంట్ కోసం చిన్న ఉద్యోగం అయినా, దూరం ఎక్కువైనా ఓపికగా ఉద్యోగం చేయాలన్నారు. స్వయం శక్తితో ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు భరోసాగా నిలవాలని సూచించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాల్లో నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ప్రశాంత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ బిఎస్ఎన్ రాజు, నెహ్రూ యువ కేంద్రం ఏవో పృథ్వీ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ జాబ్ మేళాస్ అన్ని కంపెనీస్ అన్నీ కూడా మీరు శాలరీ గురించి మట్టుగా ఆలోచించకండి. మీకు వెళ్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు ఏంటంటే అనేది తెలుస్తుంది. అంతేగాని నేను ఏదో చదివాను కదా, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా, నాకు ఉద్యోగం ఇచ్చేసేయండి, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఎక్స్పీరియన్స్ లేకుండా నాకు ఇంత శాలరీ ఇవ్వండి అని అంటే మట్టుగా ఎవరు ఇవ్వరు. మీరు ఇదే జాబ్స్లోని మీరు సెటిల్ అయ్యి ఒక 1 year 2 years మీరు కానీ ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత ఇంకా వేరే కంపెనీకి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈ ఎక్స్పీరియన్స్తో మీరు వాడికి నేను పలానా కంపెనీలో నేను 2 years నేను చేశాను, జాబ్ చేశాను, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా నాకు శాలరీ ఇవ్వండి అని చెప్పి మీరు డిమాండ్ చేయొచ్చు. ఆ హక్కు అప్పుడు ఉంటుంది. అంతేగాని ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నేనేదో చదివేశాను నాకు ఇచ్చేయండి అని మీరు డిమాండ్ చేసే హక్కు అయితే మీకు ఎవరికి ఉండదు. అదే చేసి ఉంటుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డిమాండ్ చేయొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ కూడా ఆలోచిస్తుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్ రంగం, ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్లో కానీ అన్నింటిలో కూడా చూస్తున్నారు. ఈరోజు ఉద్యోగ లైసెన్స్ అనేవి ఎక్కడ కూడా ఏ నోటిఫికేషన్స్ ఈవెంట్స్ అనేవి కూడా ఎక్కడ చాలా తక్కువ. ఈరోజు ప్రైవేట్ రంగాల్లో కూడా 27 సంవత్సరాలు దాటిపోతే వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. అంటే రాను రాను నిరుద్యోగ సెన్స్ అనేది పెరిగిపోతుంది. ఈ ఉద్యోగాలు లేక చాలామంది యువత సెన్స్ అనేది ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకుంటున్నారు. మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం. మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ ఆప్షన్స్ అనేవి కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మన స్థానం ఎక్కడ ఉన్నది అన్నది ముందుగా తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా యూత్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిస్ట్రిక్ట్ స్కిల్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం, వర్కింగ్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఏ ఏ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయని చాలా క్లుప్తంగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇందులో ఎవరు, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు నేను కూర్చున్న సేపు నుంచి నేను అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే అని నాకు అనిపిస్తుంది. ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు అన్నది చూస్తే వేరే జాబ్ మేళా నుంచి వెళ్ళిన రేషియో సెలెక్టెడ్ వస్తుంది, కానీ జాయిన్డ్కి వచ్చేసరికి వెరీ లిటిల్ బిట్ జాయిన్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు మేము ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్స్పెండిచర్ వేస్ట్ అవుతుంది. మీరు అది కాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని మీరు ఉపయోగించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకోసం ఏర్పాటు చేసినవే. మీరు ఉపయోగించుకున్నట్టయితే మీ స్కిల్ కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఎప్పుడైతే స్కిల్ అప్గ్రేడ్ అయ్యారో అక్కడి నుంచి జాబ్కి వెళ్ళినప్పుడు మీకు ఈజీ అవుతుంది. మనం చదువుకునే చదువుకి ఉద్యోగానికి కూడా మీరు అనుకుంటారు నా డిగ్రీలో 90% సర్టిఫికేట్లో ఉంది, నాకు 30,000 జీతం ఇవ్వండి. ఎవరు మినిమం 15,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇంకొకటి భారత ప్రభుత్వం వారు కూడా మనకి పిఎం ఇంటర్న్షిప్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా మీరు పని చేస్తేనే మీకు ఆ డబ్బులు యాడ్ అవుతాయి. డైరెక్ట్గా కంపెనీ వాడు మీ అకౌంట్లో వేస్తారు. నేను పని చేయను, నేను కూర్చుంటాను, నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఇవ్వరు. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా పని. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం జిల్లాలో క్రీడా సౌరభం.
రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో విజేతలను అభినందించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. ఎకో టూరిజంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కన్ను, ముక్కు, చెవి, ఓరల్ హెల్త్, ట్రామా కేర్ తదితర అత్యవసర సేవలను మరింత విస్తృతం చేస్తామన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవనరాణి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.